ప్రేమ అంటే ఏంటి? ఓన్లీ లవర్స్ మధ్య మూవీస్లో చూపించినట్టు కేవలం వాళ్ళ మధ్యనే ఉండేదా ప్రేమ అంటే? కాదు. మరొకప్పుడు ప్రేమ, అనురాగాలు అనేవి చాలా మంది మనుషుల్లో మనం చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారింది. అటు రీతిగా ఎవరు జీవించట్లేదు. వెల్కమ్ టు పార్ట్ 7. అంత్యకాల దినవల్లో ప్రజలు ఏ రీతిగా జీవిస్తున్నారో మనం తెలుసుకుంటున్నాం. టాపిక్ అనురాగ రహితులు, హార్ట్లెస్ పీపుల్. మరి ఈ ప్రేమ, ఈ అనురాగం బహుశా లోకస్తులకి అంటే దేవునికి తెలియనటువంటి వారికి లేదు అని అంటే అనుకోవచ్చు. కానీ చాలా మంది చర్చికి వెళ్తున్న విశ్వాసులకు కూడా మందిరము యేసుక్రీస్తు ప్రేమ ఉన్నటువంటి వారిలో కూడా ఈ నిజమైన ప్రేమ కానీ అనురాగం కానీ ఉండట్లేదు. ఇతరుల బాధను అర్థం చేసుకోవటం అనేది ప్రేమ. ఎంపతి కలిగి ఉండటం, సింపతి కలిగి ఉండటం అనేది ఈ యొక్క నిజమైన ప్రేమ. ఒక కనెక్షన్ మెయింటైన్ చేయటం, మంచిగా పాజిటివ్గా మాట్లాడటం అనేది ఒక అనురాగం వంటిదిగా ఉంటుంది. చూడండి, వాక్యంలో ఉన్న ప్రధానమైన రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. ఆ యొక్క వాక్యాన్ని మనం సాటిస్ఫై చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మరి వాక్యమందు దేవుడు ఒక ఉపమానం చెప్తాడు కదా, మంచి సమరయుడు స్టోరీ గురించి. సో ఆ గాయాల పైలైన వ్యక్తికి కానీ మంచి సమరయుడికి కానీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ ఆ గాయాలతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి ఈ మంచి సమరయుడు వెళ్ళి ప్రేమతో, అనురాగంతో తనను ట్రీట్ చేసిన విధానం ఒకసారి ఆ చాప్టర్ మీరు ఖచ్చితంగా చదవండి. నిజమైన ప్రేమ ఒక స్ట్రేంజర్ని సైతం ఎట్లా ప్రేమించాలో మనకు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన వీడియో నేను కింద ట్యాగ్ చేస్తున్నాను, మీరు పూర్తిగా చూడండి. ఒక నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది. పట్న కూడా ఇలా అనుకోకండి, ఈ కాలంలో కూడా ఇలాంటివి పాటించాలని. మనము నెరవేరుస్తుంది దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం విని పాటిస్తున్నామని మర్చిపోవద్దు. దేవుడు మనకి ఈ వాక్యాలని దాదాపు వందల వేల సంవత్సరాల ముందు తన భక్తుల ద్వారా రాసిచ్చాడు. అవి బహుశా ఇప్పుడు చదవటానికి, పాటించడానికి కొంతమంది వింటున్న వారికి కూడా బియర్డ్గా, అమాయకంగా, క్రేజీగా ఉండొచ్చు. కానీ వాక్యంలో పాటించాలనేది దేవుని యొక్క చిత్తము. దానికి తగ్గట్టుగా మనము ఆయన ఆత్మ కలిగి మనం జీవించాలి. ప్రేమ, ఆప్యాయత కలిగినటువంటి ఆత్మను మీకు ఇచ్చినగాక. మరిన్ని స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం ఛానల్కి ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే ప్రేమలు లేక చల్లగా ఉన్నారో వారికి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.